హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువస్రాజ్ A to Z యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో రీసెంట్గా మేము అరకు వెళ్ళిన జర్నీ వ్లాగ్ ఇది. ఇందులో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, నేచర్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. విశాఖపట్నం స్టేషన్ దాటిన తర్వాత ఒక 7 స్టేషన్ల తర్వాత మనకి మంచి నేచర్ వ్యూ అనేది కనబడుతుంది. ఎటు చూసిన పచ్చని తోటలు, కొండలు, వాటిని ఆనుకుంటూ వెళ్తున్న మేఘాలు, అబ్బా ఆ సీనరీయే వేరే లెవెల్ అండి. అరకు వెళ్తే మెయిన్గా ట్రైన్ మీదే వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి స్టేషన్ దగ్గర ఒక్కో నేచర్ అందాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రస్తుతం అరకు వెళ్ళడానికి సింగిల్ రైల్వే ట్రాక్ వల్ల నేను వెళ్ళిన టైంలో ట్రైన్ అయితే ఎక్కువసార్లు ఆగింది. అన్నిసార్లు ట్రైన్ ఆగిన జర్నీ అయితే అస్సలు బోర్ కొట్టదు, ఎందుకంటే దారి పొడుగున గృహలు, వాటర్ ఫాల్స్, నేచర్ వ్యూతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బొర్రా కేవ్ స్టేషన్ దగ్గరలో చాలా టర్నల్స్ అయితే వస్తాయి, చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. గృహల మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఇలాంటి వాటర్ ఫాల్స్ పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే ఆ సీన్ మాటల్లో చెప్పేది కాదు, రియల్గా చూసి ఎంజాయ్ చేయాల్సిందే. జర్నీ మొత్తంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ 2-3 కనిపిస్తూ ఉంటాయి. నేనైతే కరెక్ట్గా లెక్కట్లేదు. ప్రజెంట్ అరకు సింగిల్ ట్రాక్ మీద రన్నింగ్ అవడం వల్ల రెండో లైన్ వేయడానికి రైల్వే వర్క్స్ అయితే స్పీడ్గా జరుగుతున్నాయి. సెకండ్ ట్రాక్ వర్క్ పనులు అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్నాయంట. నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. కనిపిస్తున్న ఈ టనల్ నుంచే సెకండ్ రైల్వే లైన్ అయితే వెళ్తుందంట. అరకు వెళ్ళే జర్నీలో ఇలాంటి కర్వ్స్ చాలానే చూస్తాము. ప్రతి టర్నింగ్లోని మంచి వ్యూ కనిపిస్తుంది. ట్రిప్స్ కోసం కేరళ, తమిళనాడు, మనాలియే కాదు, ఆంధ్రప్రదేశ్లో అరకులో కూడా మంచి నేచర్ వ్యూస్ అయితే ఉన్నాయి. వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో తీసుకుందామని చెప్పి దిగితే సడన్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదో రకంగా ట్రైన్ అయితే పట్టుకుని ఎక్కాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి రైల్వే టర్నింగ్లు అంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అరకు టూరిజం డెవలప్మెంట్లో భాగంగా గోకార్టింగ్ కూడా ప్లాన్ చేశారు. అరకు ఎంట్రన్స్లో ఇదైతే కనిపిస్తుంది. నా అడ్వైజ్ ఏమిటంటే మీలో ఎవరైనా అరకు ప్లాన్ చేసుకుంటే వన్ సైడ్ ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే నేచర్ వ్యూస్ అంత బాగుంటాయి. జర్నీ మొత్తం ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి అయితే అరకు అయితే వచ్చాం. మేము వచ్చినప్పుడు 2 గంటలు లేట్ ట్రైన్. సేఫ్గా తీసుకొచ్చినందుకు ట్రైన్కి బాయి థ్యాంక్స్ చెప్పేద్దాం. ఇదేనండి అరకు స్టేషను. ఇంకా మా అరకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.